హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ మినీ కేక్స్ లేదంటే కప్ కేక్స్ అంటాం కదా, అవి తయారు చేసుకుందాము. ఓవెన్ లేకుండా కుక్కర్లోనే తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 4 కప్పులు మైదా పిండిని తీసుకోవాలి. ఏ కప్ అయినా మెజర్మెంట్కి తీసుకోవచ్చండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏవి తీసుకున్నా కానీ అదే కప్ని యూస్ చేసుకోవాలి. ఇంకా 1.5 కప్పు పంచదార పొడిని తీసుకోవాలి. దీనిలో కండెన్స్డ్ మిల్క్ వేస్తామండి. ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ ఇంట్లో లేదు అనుకుంటే 3 కప్పులు పంచదార పొడిని వేసుకోవాలి. ఇంకా 1 కప్పు చాక్లెట్ పౌడర్ వేసుకోవాలి. అంటే కోకో పౌడర్ అంటారు కదా, కోకో పౌడర్ వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండు వేరే వేరే అండి. ఇప్పుడు ఒక ఫోర్క్ సహాయంతో ఇలా బాగా కలుపుకోవాలి. స్పూన్ కన్నా ఇలా ఫోర్క్తో అయితే బాగా కలుస్తుంది. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒకవేళ వీలు అవ్వట్లేదు అంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా కేక్స్ కానీ బేకరీ ఐటమ్స్ ఏమన్నా చేసుకున్నప్పుడు బాగా పిండి మొత్తం అన్నీ కలవడం కోసం ఇలా జల్లించుకున్నాము అనుకోండి, మొత్తం అన్నీ బాగా కలిసిపోతాయి. ఒకవేళ ఇలా జల్లించుకోవడానికి జల్లెడ లేదు అంటే ఇలా ఫోర్క్తో కలుపుకోవచ్చు. ఇప్పటి వరకు డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాం కదండి, ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ని వేద్దాము. దీనికోసం కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ లేదు అంటే షుగర్ పౌడర్ వేసినప్పుడు 1.5 కప్పు షుగర్ పౌడర్ వేసాం కదా, దానికి 3 కప్పులు షుగర్ పౌడర్ వేసుకోవచ్చు. ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ ఇంట్లో ఉంది అనుకుంటే ఇలాగా 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇలా కండెన్స్డ్ మిల్క్ బౌల్లో వేసుకున్న తర్వాత, అంటే ఈ కప్లో వేసిన తర్వాత అడుగున చాలా ఉండిపోతుంది. అందుకని వేరే స్పూన్తో ఆ లోపల ఉన్నదంతా కూడా తీసుకోవాలి. ఇంకా 1 కప్పు పాలు వేసుకోవాలి. ఇంకా 1 కప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నూనె వేసుకుంటే కనుక ఫ్లేవర్డ్ అంటే స్మెల్ వచ్చే నూనె ఉంటుంది కదా, అది వేసుకోకండి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసం, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి పాల మీగడ కానీ ఇంట్లో క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు వరకు క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోవచ్చండి. లేదంటే మనకి పాల మీద మీగడ వస్తుంది కదా, ఆ మీగడ వేసుకోవచ్చు. నేను ఇక్కడ పాల మీద మీగడ ఒక 1/2 కప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ క్రీమ్ కూడా, అంటే ఈ పాల మీద మీగడ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కప్ కేక్స్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి కప్స్లోకి వేలుగా ఉండడం కోసం ఇలా పైపింగ్ బ్యాగ్లో ఫిక్స్ చేసుకోవాలి. పైపింగ్ బ్యాగ్ లేదు అంటే ఇలాంటి కవర్ ఏదైనా ఉంటే ఆ కవర్లో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కవర్స్ కూడా లేవు అనుకుంటే డైరెక్ట్గా ఒక స్పూన్తో కప్లోకి ఫిల్ చేసేసుకోవచ్చు. ఇలా పైపింగ్ బ్యాగ్లోకి ఫిల్ చేసేసుకోవాలి. పైపింగ్ బ్యాగ్లోకి ఫిల్ చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఆ కవర్ని ఈ గ్లాస్లో పెట్టేసుకున్నాము అనుకోండి, ఫిల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఫిల్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుని వేరొక ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేట్ మనకి కుక్కర్లో పట్టే విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిలోకి పేపర్ లైనర్స్ ఉంటాయి కదా, మనకి కప్ కేక్ తయారు చేసుకోవడానికి పేపర్తో చేసినవి, వాటిని అరేంజ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ కప్స్ పట్టే అంత గిన్నెలు చిన్నవి ఉంటే దాంట్లో పెట్టుకుంటే షేప్ మారిపోకుండా ఉంటుంది. నేను డైరెక్ట్గా ఇలానే చేస్తున్నాను. ఇలా చేసినప్పుడు కొంచెం ఫ్లాట్గా వస్తాయి. ఒకవేళ గిన్నెలో పెట్టుకున్నాము అనుకోండి, కొంచెం పెద్దవిగా కనిపిస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోకి ఈ విధంగా బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. బ్యాటర్ ఫుల్గా ఫిల్ చేసుకోకూడదండి. మనకి కేక్ రెడీ అయిన తర్వాత కొంచెం పెద్దగా అవుతుంది కదా, అందుకని కొంచెం హాఫ్ వరకే ఫిల్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిట్లో కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకోవడం కోసం పాత కుక్కర్ ఏదైనా ఉంటే దీన్ని తీసుకోవాలి. మనం కేక్స్ తయారు చేసుకున్నప్పుడు మనం వాటర్ వేయకుండా పొయ్యి మీద పెడతాం కాబట్టి కుక్కర్ పాడైపోతుంది. అందుకని పాత కుక్కర్ ఏమైనా ఉంటే దాంట్లో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకుని ఫిల్ చేసుకోవాలి. దానిపైన ఇలా ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు యూస్ చేసిన ఈ సాల్ట్ నేను ఒక 10 సార్లు వరకు వాడేసానండి. అలాగే మనం ఇవి యూస్ చేసేసిన తర్వాత మళ్ళీ పక్కన ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కేక్స్ చేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. ఈ కుక్కర్ని ఇప్పుడు 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. మనం ప్రీహీట్ చేయకుండా కేక్ని తయారు చేసుకోవాలి అనుకుంటే సరిగ్గా రావు. అందుకని ఇలా స్టాండ్ పెట్టుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నప్పుడు కూడా విజిల్ ఉండకూడదు. ఇంకా లోపల గ్యాస్ కట్ కూడా లేకుండా మూత పెట్టుకుని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. కుక్కర్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్స్ని దాంట్లో పెట్టుకోవాలి.
నాకు ప్లేట్ 4 కప్స్ మాత్రమే పట్టే అంత ప్లేట్ అయితే ఈ కుక్కర్లో పడుతుంది. అలాగే మనం పెట్టుకునేటప్పుడు కూడా ఇలా ప్లేట్ చెక్ చేసుకోవాలి. ఫుల్గా లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని పైన విజిల్ పెట్టకూడదు, ఇంకా లోపల గ్యాస్ కట్ కూడా పెట్టకూడదు. మనకి 20 నుంచి 25 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు 20 నిమిషాలకి ఈ విధంగా ఉడికిందండి. చూసారు కదా, మనకి లోపల పిండి ఏమీ అంటుకోవట్లేదు. అంటే 20 నిమిషాలకి మనకి కేక్ రెడీ అయిపోయింది. కేక్ రెడీ అయిపోయినాయి పక్కన పెట్టేసుకుని మిగిలినవి కూడా మళ్ళీ కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రీ హీట్ అనేది అవసరం లేదండి, ఆల్రెడీ హీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి కదండి, ఒకసారి ఎలా వచ్చినాయో చూద్దాము. చల్లారిన తర్వాత ఇలా డీమోల్డ్ చేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఏమైనా స్నాక్స్ అని అడుగుతారు కదండి, అలాంటప్పుడు ఇలాంటివి సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. మెయిన్ ఏంటంటే మనం ఈ కప్ కేక్స్ని లైనర్స్ ఉన్నాయి కదా, అవి వేరే గిన్నెలో పెట్టుకుంటే ఇంకొంచెం పెద్దవిగా వస్తాయి. మనకి సైజ్ అంటే కొంచెం చూడడానికి పెద్దవిగా రాలేదు కదా, ఫ్లాట్గా ఉన్నాయి. అవి మనం ఒక బౌల్లో పెట్టుకున్నాము అంటే ఆ షేప్ అనేది అలానే ఉంటుంది కాబట్టి ఇంకొంచెం పెద్దవిగా కనిపిస్తాయి. చూసారు కదండి, మినీ కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.